బీహార్‌లోని ఒక చిన్న ఊరు. అక్కడ ప్రజలకు నిత్యం జీవన పోరాటమే. ఆటలు లేవక్కడ. ఆటుపోట్లు తప్ప. అలాంటి చోటు నుంచి ఓ కుర్రోడు క్రికెటర్ కావటమే ఎక్కువ. అలాంటిది అంతర్జాతీయ క్రికెట్ అయ్యి దేశాన్ని గెలిపిస్తే ఇది సినిమా కథ కాదు. నిజం. క్రికెటర్ కావాలని అనుకున్న ఆ కుర్రాడు ఆ కలను తీర్చుకోవడానికి కన్నవారిని, సొంత ఊరిని వదిలి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. పేసర్‌గా ఒక మెట్టు ఎక్కుతూ ముందుకెళ్లాడు. బర్మింగ్హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్లు తీసి భారత విజయంలో కీ రోల్ అయితే ప్లే చేసిన ఆకాష్ దీప్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా. బీహార్‌లోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన అతడి నేపథ్యం స్ఫూర్తిదాయకం. బీహార్‌లోని ద్రహీకి చెందిన ఆకాష్ దీప్‌ది మధ్యతరగతి కుటుంబం. 6 సంతానంలో అతడే చిన్నవాడు. క్రికెట్ అంటే చాలా ఇష్టం. 2011లో ధోని సిక్సర్తో భారత్ ప్రపంచ కప్ గెలిచిన క్షణాలను కన్నార్పకుండా చూసిన అతడికి ఆ ఆటపై ప్రేమ మరింత పెరిగింది. విరాట్ కోహ్లీ సూపర్ స్టార్గా ఎదిగిన తీరుతో ఎంతో స్ఫూర్తి కలిగింది. వాళ్ళతో ఆడే అవకాశం వస్తుందని అతడి కలలో కూడా ఊహించి ఉండడు. ఊరిలో ఆటలాడే వాళ్ళంటే అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు. ఉపాధ్యాయుడిగా పనిచేసే నాన్న రామ్జీ సింగ్ కూడా క్రికెట్ ఆడితే జీవితంలో బాగుపడవని చెప్పేశాడు. కానీ ఆయనకు తెలియకుండా ఆకాష్ దీప్ ఆడేవాడు. అతనికి 18 ఏళ్ల వయసులో నాన్న చనిపోయాడు. అదే పెద్ద షాక్. ఆ తర్వాత మళ్ళీ ఇంకో దెబ్బ. అన్న మరణించాడు. 6 నెలల వ్యవధిలో 2 కుటుంబ సభ్యులు మరణించారు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అయినా తన మనసులోంచి క్రికెట్ను చెరిపేయలేకపోయాడు. క్రికెట్ను వదలకు అని అఖండ జ్యోతి చెప్పిన మాటలతో ఎలాగైనా ఈ ఆటలో రాణించాలనుకున్నాడు. కొన్ని రోజులు ఢిల్లీలో క్లబ్ క్రికెట్ ఆడాడు. అక్కడ కుదురుకోలేకపోయాడు. ఆటలను సీరియస్గా తీసుకో, ఢిల్లీ నుంచి ఇంకో చోటుకి వెళ్ళు, నీ కలను నెరవేర్చుకో అని సోదరి చెప్పిన మాటలను అతను ఆలోచింపజేశాయి. అయితే 2017లో బెంగాల్లోని దుర్గాపూర్కి వెళ్ళి టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడాడు. తర్వాత కోల్కతాకు వచ్చాడు. కోల్కతాలో పడని కష్టం అంటూ ఏమీ లేదు. మనుగడ కోసం బెంగాలీ నేర్చుకున్నాడు. యునైటెడ్ క్లబ్ తరపున ఆడి వచ్చిన డబ్బుల్లో కొన్ని మిగిల్చి ఊరిలో ఉండే అమ్మకు పంపేవాడు. అదృష్టవశాత్తు మాజీ భారత ఆటగాడు అరుణ్ లాల్ రూపంలో అతడికి ఒక మార్గదర్శి దొరికాడు. మరోవైపు బెంగాల్ మాజీ సారథి మనోజ్ తివారీ కూడా ఆకాష్కు అండగా నిలిచాడు. పేసర్లో మహమ్మద్ షమి, రామ్దేవ్ బోసుల సహచర్యం అతడికి లభించింది. ఒక దశలో వెన్నుకు గాయం కావడంతో కెరియర్ ముగుస్తుందేమో అనిపించింది. బెంగాల్ అండర్-23 కోచ్ సౌరాశిష్ లాహిరి ఆకాష్ తిరిగి ఫిట్గా కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇద్దరి ప్రోత్సాహమే ఆకాష్ దీప్ను వేరే స్థాయికి తీసుకెళ్లగలిగింది. అయితే 2019లో బెంగాల్ సీనియర్ జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆకాష్ దీప్ వైవిధ్యమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 2021 సీజన్లో ఏకంగా 35 వికెట్లు పడగొట్టి బెంగాల్ రంజీ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇక 2021 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి నెట్ బౌలర్గా సేవలు అందించాడు. కోహ్లీని మెప్పించగలిగితే ఐపీఎల్లో ఆడే అవకాశం ఉంటుంది అని తివారీ చెప్పిన మాటలను ఆకాష్ దీప్ మనసులో నాటుకుపోయాయి. నెట్స్లో తన సామర్థ్యాన్ని చూపించగలిగాడు. ఇక 2022 ఐపీఎల్లో వేలంలో గాను 20 లక్షల కనీస ధరకు ఆకాష్ దీప్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఐపీఎల్లో అరంగేట్రం తన హీరో విరాట్ కోహ్లీ నుంచి క్యాప్ అందుకోవటం అంటే ఆకాష్ దీప్ నమ్మలేకపోయాడు. అంతేకాదు ఎంతో ఆరాధించిన ధోనితో ఆడడం కూడా అతడి కలలా అనిపించింది. ఇక తర్వాత అదే ధరకు ఆర్సీబీ అతను అట్టిపెట్టుకుంది. ఈ ఏడాది మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 5 కోట్లు పెట్టి ఈ పేసర్ను దక్కించుకుంది. క్రికెటర్గా కుదురుకున్నాక ఆకాష్ దీప్ నానా ఉపాధ్యాయుడిగా పనిచేసిన ససారాంలో పిల్లలకు క్రికెట్ కలను తీర్చే పనిలో పడ్డాడు. సోదరు బైవా కుమార్తో కలిసి 2019లో అకాడమీని ఏర్పాటు చేశాడు. ఇక్కడ 200 మందికి పైగా పిల్లలకు శిక్షణ పొందుతున్నారు. ఇక అలాగే ఇంగ్లాండ్తో 2 టెస్టులు చేసిన 10 వికెట్ల ప్రదర్శనను క్యాన్సర్తో బాధపడుతున్న సోదరికి అంకితం ఇచ్చాడని ఆకాష్ దీప్ చెప్పకనే చెప్పాడు. నా సోదరి జ్యోతికి క్యాన్సర్ సోకినట్లు 2 నెలల క్రితం బయటపడింది. ఇప్పటిదాకా ఈ విషయాన్ని ఎవరితో పంచుకోలేదు. బర్మింగ్హామ్ ప్రదర్శనతో సోదరి చాలా సంతోషంగా ఉంది. ఆమె ముఖంలో నవ్వులు తెప్పించినందుకు ఆనందంగా అనిపిస్తుంది. బంతిని అందుకున్న ప్రతిసారి ఆమె ఆలోచనలనే మనసులో మెదిలేవి. ఈ ప్రదర్శనను అక్కకు అంకితం ఇస్తున్నా. అక్క, మేమంతా నీతో ఉన్నాం అని ఆకాష్ దీప్ ఉద్విగ్నభరిత స్వరంతో చెప్పాడు. అయితే ఆకాష్ దీప్ కంటే జ్యోతి 10 ఏళ్లు పెద్దది. ఆమెతోనే అతడికి అనుబంధం ఎక్కువ. తండ్రి, అన్న మరణించాక జ్యోతినే ఆకాష్ని క్రికెట్ కెరీర్లో ముందుకు నడిపించింది. పెగ్ క్యాన్సర్కు ఇటీవలే జ్యోతికి శస్త్రచికిత్స అయితే జరుగుతుంది. ఇప్పుడు కీమోథెరపీ చేయించుకుంటుంది.
అయితే ఆకాష్ దీప్ ఇప్పటి వరకు టెస్ట్ ఫార్మాట్లో మాత్రమే టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. అలాగా ఐపీఎల్లో అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు. ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్కి మొన్న మెగా యాక్షన్లో తీసుకున్నారు. ఓవరాల్గా 8 టెస్టులు ఆడిన ఆకాష్ దీప్ 25 వికెట్లు పడగొట్టాడు. విత్ ఎకానమీ 3.8గా మాట్లాడుకోవచ్చు. ఇక 14 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ఆకాష్ దీప్ కేవలం 10 వికెట్లే పడగొట్టాడు. ఇక్కడ ఎకానమీ ఏకంగా 12 దాకా ఉంది. సో ఒక ఐపీఎల్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే ఆకాష్ దీప్ వన్డే ఫార్మాట్కు సరిపడా బౌలర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆకాష్ దీప్ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ బాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.